హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. ఈరోజు నేను ముంబైలోని అతి పెద్ద మాల్ని చూపించబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నేను ఫైనల్గా సీవుడ్ దార్వే అని ఉంది కదా, ఆ యొక్క స్టేషన్కి వచ్చేసాను. స్టేషన్లోనే ఈ పెద్ద మాల్ ఉంటుంది. ఈ మీరు ఎక్కడ చూసింటారో స్టేషన్లోనే అతి పెద్ద మాల్, అది కూడా ముంబైలోనే ఉంది. వీడియోని అసలు మీరు మిస్ కాకండి, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేషన్ లోనే ఆ బిల్డింగ్ కనబడుతుంది కదా, స్టేషన్ లోనే అది పెద్ద మాల్. ముంబైలో ఇలాగ ట్రైన్లు వెళ్తూ ఉంటది. లోకల్ ట్రైన్ లోనే చాలా భీడు ఉంటది. ఇప్పుడైతే ఈరోజు సండే కదా, అందుకని తక్కువ మంది ఉన్నారు. మామూలుగా అయితే కాలు కదపడానికి కూడా అంతగా వీలే ఉండదు, అంత ఇరుక్కొని ఉంటాము. మొహాలు కూడా తగులుతూ ఉంటది ఆ ట్రైన్ లో. లోకల్ ట్రైన్ లో చాలా ఇబ్బందిగా ఉంటది జర్నీలో అయితే. నేనైతే హలో ఫ్రెండ్స్, ఇక నేను మీ సీవుడ్ అశోక్ని. దారిలో ఉన్న నేను పెద్ద మాల్ని చూపిస్తుంది ముంబైలోని చూపించబోతున్నాను. ముందుగా అతి పెద్ద మాల్ ఇది. వెళ్ళిపోతాం, ఈ వీడియోని చూసేద్దాము. సీవుడ్ దారిలో ముంబైలోని మనం ప్రతి వస్తే ప్రదేశాలు, ప్రతి రాష్ట్రాలకు ముంబైలోని ఇక్కడ అతి పెద్ద మాల్ని చేరి చూపిస్తున్నాను. సహజీవనం చేస్తూ మీరు ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఈ వెళ్ళిపోదాము. బయట ఈ ఈ వీడియోని రైల్వే అయితే స్టేషన్ చివరి ఇది. వరకు చూడండి. బయట లొకేషన్ బయట సరౌండింగ్ ఎలా ఉంటది సరౌండింగ్ అయితే ఇలా చూడండి, ఉంటది. స్టేషన్ ఎంత చాలా అందంగా అందంగా ఉన్నాయో. ఉన్నది చూడండి ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా అయితే ఇదంతా స్టేషన్ లో స్టేషన్ బయట బీహార్ నుండి వచ్చిన వాళ్ళు కానీ, ఛత్తీస్గఢ్ చూపిస్తుంది. నుండి వచ్చిన వాళ్ళు కానీ, ఇలా నేనైతే ప్రతి లోపలికి స్టేషన్ లో వెళ్ళిపోతున్నాను. ఇలా ఉమ్మేస్తూ ఉంటారు. చాలా గందరగోళం చేస్తారు ఆ ప్రదేశాన్ని. స్టేషన్ మొత్తాన్ని చాలా చండాలంగా చేస్తారు. వాళ్ళు ఉమ్మేస్తారు, ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ ఉమ్ములు వేస్తూ ఉంటారు. నాకైతే అసలు నచ్చట్లేదు. ఇంత అందమైన స్టేషన్ లో కూడా వీళ్ళు ఇలా చేస్తుంటారు. వెళ్ళిపోదాము లోపలికి. స్టేషన్ లోనే ఇక స్టేషన్ నుండి బయట వస్తే ఆ యొక్క స్టెప్స్ దిగి వచ్చేసరికి ఇలా ఉంది కదా, ఇంకొంచెం అడుగులు కొంచెం ముందుకేస్తే మొత్తం ఆ యొక్క స్టేషన్ లోనే ఉంటది. పెద్ద మాల్ అన్నమాట. ముంబైలోనే అతి పెద్ద మాల్, అలాగే ఇండియాలోనే అతి పెద్ద మాల్ కూడా ఇవి. స్టేషన్ నుండి బయటకు వస్తే, లోపలికి వస్తే ఇలా ఉంటది. మొత్తం కనెక్టెడ్ అయిపోయి ఉంటది స్టేషన్ లోనే. ఇది స్టేషన్ లోపల. నేను ఒకసారి అది వీడియో చూపిస్తాను బయట నుండి కూడా ఎలా ఉంటుందో. మీరే ఇప్పుడైతే చూసేయండి. ఈ లోపల నుంచి కూడా ఎంట్రన్స్ ఉన్నది. నేనైతే లోపల నుంచి వెళ్ళట్లేదు, బయటికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో ఎంట్రన్స్ కూడా. ఇది అయితే అట్రాక్షన్ గా డైనోసార్ ని అలా చూపిస్తున్నారు. మెక్డానల్డ్స్ అనేది చాలా పెద్ద బ్రాండ్ ముంబైలోనే. ఎక్కడైనా ఉంటది. అయితే బయటకు వచ్చేసి ఈ వీడియోని కవర్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి, మిస్ కాకండి. ఇదిగో ఈ ముంబైలోని అతి పెద్ద మాల్ అన్నమాట. లోపల ఏమేమి ఉంటుందో అన్ని చూపిస్తాను. చాలా చాలా పెద్ద బ్రాండ్లు ఉంటాయి. ఈ మాల్లోనే కూడా పెద్ద థియేటర్ ఉన్నది, ఐమాక్స్ 4D. అలాగే రతన్ టాటా గారిది, రిలయన్స్ అంబానీ గారిది, ఇలా ప్రతి పెద్ద పెద్ద బ్రాండ్లు అయితే అమెరికన్ కంపెనీ, ఇది చాలా పెద్ద బ్రాండ్లు ఈ పెద్ద మాల్లోనే ఉన్నది. ఈ బయట నుంచి చూస్తే నెక్సస్ సీవుడ్ అని ఉంది. ముందుకెళ్ళిపోతే ఇదిగో H&M అనే కంపెనీ, అది కూడా పెద్ద బ్రాండ్ అనమాట. సినిపోలిస్ ఐమాక్స్ 4D అనమాట. దీంట్లోనే ఐమాక్స్ థియేటర్ కలిగి ఉన్నది. పెద్ద పెద్ద హాళ్ళు కూడా ఇక్కడ ఈ థియేటర్ లోనే కలిగి ఉన్నది. చూపిస్తుంది అక్కడ నుంచి మొదలు పెడితే ఇదిగో చూపిస్తాను కదా, లాస్ట్ వరకు అదే అన్నమాట. మొత్తం ఆ యొక్క మాల్ అన్నమాట, పెద్ద మాల్ అసలు. నేను కొంచెం ఆ స్టెప్స్ ఎక్కి బయట చూపిస్తున్నాను. ఆ యొక్క ముంబై బస్సులు కూడా అలా తిరుగుతూ ఉంటది, ఆటోలు కూడా. బయట నుంచి వచ్చేస్తున్నారు లోపలికి కొంతమంది ప్రజలు. ఇంచుమించు దాదాపు 1,00,000 మంది ఒక ఆదివారం మాత్రమే విజిట్ చేస్తుంటారు ఈ థియేటర్ లో. ఎంత పెద్ద మాల్ అంటే మీరు ఊహించుకోండి. చాలా పెద్ద మాల్ చూడండి. డైనోసార్ కూడా పెట్టున్నారు అట్రాక్షన్ కి. ఎలాగ ఊగుతున్నదో, ఆ యొక్క రెక్కలు కూడా విరజిమ్ముతూ ఉంది. మనం బయట నుంచి చూస్తే ఇలా ఉంటది. ఇక లోపలికి వెళ్ళిపోదాము. చాలా పెద్ద మాల్ అనమాట. ఇదిగో థియేటర్ యొక్క బ్రాండెడ్ మొత్తం చూపిస్తున్నారు కదా. లోపలికి వెళ్ళేటప్పుడు అన్ని చెక్ చేస్తారు. మనం ఏమైనా బాంబ్స్ ఏమైనా పెట్టున్నామా అనేది మొత్తం చెక్ చేస్తారు. కొంతమంది ఇక షాపింగ్ చేసిన వాళ్ళు ఇక షాపింగ్ చేసి ఇలా తీసుకెళ్లిపోతుంటారు కొన్ని లగేజీలు. ఇక్కడ ఎంత పెద్ద బ్రాండ్లు కదా, వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు, ఎంతైనా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి పెద్ద పెద్ద మాల్కి వచ్చి ఇక షాపింగ్ చేస్తూ ఉంటారు. కానీ మీ పిల్లలతో కానీ, మీ బంధుమిత్రులతో అందరితో కలిసి వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ప్రతిదీ చిన్న పిల్లలతో మొదలు పెడితే పెద్దోళ్ళ వరకు ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ముఖ్యంగా అయితే పిల్లలతో వస్తే మాత్రం టైం పాస్ అయిపోతుంది.
పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా మంచిగా ఉన్నది. అవన్నీ చూపిస్తాను. చూడండి, ఎంట్రన్స్ లోనే ఇలాగే పెట్టున్నారు. స్టార్ బక్స్ కాఫీ ఉన్నది కదా, అది రతన్ టాటా గారిది. అవి కాఫీ వచ్చి ఒక 200, ఒక కాఫీ వచ్చి 200 రూపాయలు ఉంటది అనమాట. చూడండి ఎంత ఎక్స్పెన్సివ్. అలాగే ఇక సెంటర్కి వచ్చేసాను. మొత్తం డైనోసార్లతో ఒక జూ పార్క్ ని ఏర్పాటు చేసేసారు ఇక్కడ లోపల. లోపలికి వెళ్ళాలంటే కొంత అమౌంట్ తీసుకుంటున్నారు. ఇక చిన్న పిల్లలతో మొదలు పెడితే పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరూ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. లోపల చాలా అందంగా ఉన్నది. లోపల కారు కూడా పెట్టున్నారు. వాళ్ళు సేల్స్ చేస్తున్నారు ఆ కారుని కూడా. ఇక సరౌండింగ్ చూపిస్తున్నాను మొత్తం చుట్టూ తిరిగి. చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. వాళ్ళకి టైం పాస్ అయిపోతుంది. అలాగే పెద్దోళ్ళు కూడా వాళ్ళకి బయట తిరగాలనిపిస్తుంది. ఇక వీక్లీ ఆఫ్ వస్తే మొత్తం అంటే సాటర్డే సండే వాళ్ళకి సెలవులు ఇచ్చినప్పుడు ఇలాగా షాపింగ్ చేస్తూ ఉంటారు కుటుంబ సమేతంగా. సరే కదా, ఒక గ్యాంగ్ అలాగే వెళ్తుంది. వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి, మిస్ కాకండి. చాలా అందంగా, చాలా మంచిగా ఉంటది. ఇటు చూడండి, చిన్న పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కళ్ళకి 3D గ్లాస్ పెట్టారు. 3D గ్లాస్ అనమాట. అవి వచ్చేసి ఆప్టికల్స్ అనమాట, కళ్ళద్దాలు. అలాగే ఇక్కడ చూడండి జూ పార్క్ లో ఎలా ఉంటుందో. తోకను విసురుతూ, రెక్కలను విసురుతూ మనల్ని ఆకర్షింపజేస్తుంది. చూస్తున్నారు కదా ఎలా ఉన్నదో. తోకను విసురుతుంది. ఒక దెబ్బ తగిలితే ఎక్కడ పడతావు మనకే తెలీదు. నుంచి చూస్తే ఆ వ్యూ అనేది బాగలేదు. ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను. ఆ వ్యూ అనేది చాలా మంచిగా ఉంటది. వచ్చి నన్ను ఫోటో తీయమన్నారు, నేను తీసాను వాళ్ళని, ఫ్యామిలీని. అలాగే వర్రాన్ కంపెనీ ఉంది కదా, ఇక్కడ మొత్తం కాస్మెటిక్ ప్రోడక్ట్ అన్నమాట. ఇక్కడ కూడా లేడీస్ అంతా కాస్మెటిక్ ప్రోడక్ట్ అంటే లిప్స్టిక్లు, ఫేస్ క్రీములు అవన్నీ దొరుకుతుంది ఇక్కడ. మంచి పెద్ద బ్రాండెడ్ కంపెనీ అన్నమాట ఇవి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఆభరణాలు, బంగారాలు మొత్తం ఇక్కడ ఉంటది. ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. ఎక్కడ దొరకనిది అంటూ ఏమి ఉండదు. మీరు ఇక్కడ షాపింగ్ చేయాలంటే పిన్నిస్ తో మొదలు పెట్టి బంగారాలతో మొత్తం కొనుక్కోవచ్చు ఇక్కడ. ప్రతిదీ చూస్తున్నారు కదా. ముందు అయితే ఈ వీడియో అనేది చాలా అద్భుతంగా ఉంటది, అదిరిపోయింది. ఏ షాప్కి వెళ్ళినా ఒక 50% కానీ అలాగా మొత్తం డిజైన్ చేసి ఉంటారు. ఇక్కడ పిల్లలతో, ఇక్కడ డైనోసార్ బొమ్మలతో ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీతో. హార్ట్స్ అని ఉంది కదా, ఇక ఫుడ్ కోర్ట్ అనమాట. ఇక్కడ వచ్చి రిలీఫ్ అవుతూ కొంచెం శాండ్విచ్లు అలా తీసుకుంటూ కొంచెం తిరుగుతూ అలా టైం పాస్ చేస్తూ ఉండిపోవచ్చు. పార్కాస్ అనే కంపెనీ ఉంది కదా, చాలా మంచి బ్రాండెడ్లు. వచ్చి మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. 25% ఆఫ్ గానే ఉంది దాంట్లో. మంచి బ్రాండెడ్లు అనమాట. నేను ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను ఎలాగున్నదో. చూడండి, చాలా అందంగా ఉన్నది ఈ మాల్ అనేది. నేను ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నాను. మొత్తం 4 ఫ్లోర్ అనమాట. మొత్తం 4 ఫ్లోర్ ని కవర్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. మీకు వీడియోలో నేను ముంబైలో ఉన్నది మొత్తం కవర్ చేసి చూపిస్తున్నాను. ధారావి గానీ, సిఎస్టీ గానీ, అలాగే తాజ్ హోటల్ గానీ ప్రతిదీ మీకు చూపిస్తున్నాను అనమాట. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. ఎవరైనా ఈ మాల్ కి ఎవరైనా వచ్చుంటే, అలాగే విజిట్ చేసున్న వాళ్ళైతే కామెంట్ చేయండి నేను ఈ మాల్ ని విజిట్ చేశానని. అలాగే నా వీడియోని మీరు షేర్ చేయండి స్టేటస్ల ద్వారా. కొంతమంది విజిట్ చేస్తారు నా యొక్క వీడియోని. చివరి వరకు వాళ్ళని కూడా చూడమని చెప్పండి. చాలా పెద్ద మాల్ అన్నమాట ముంబైలోనే. అలాగే స్టేషన్ లో ఒక పెద్ద మాల్ కలిగి ఉండడం అయితే చాలా పెద్ద విషయం అన్నమాట. చూడండి, మంచిగా చాలా డిజైన్లతో చేసిన డ్రెస్సులు గానీ, దుస్తులు గానీ ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. బ్రాండెడ్ లో ఉంటది. బెల్ట్, టీ షర్టు, ప్యాంటు, బ్లేజరు మొత్తం ఏది కావాలంటే అది. మీకు ఏది తీసుకున్నా కూడా మీకు 50% ఆఫ్ అని ఉంటది. చూపిస్తుందంతా షాపింగ్ అన్నమాట. మీరు కావాలంటే వచ్చి తీసుకోండి. ఇక్కడంతా బ్రాండెడ్ వాచ్లు ఉన్నాయి. చూసారు కదా, పెద్ద వాచ్లు అవన్నమాట. అవి ఎంత రేట్ ఉన్నదో నాకు తెలియదు, నేను విజిట్ చేయలేదు. జస్ట్ వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే. నాకు ఎప్పుడైనా కావాలంటే నేను
వచ్చి తీసుకుంటాను ఆ యొక్క బ్రాండెడ్ వాచ్లు. చూసారు కదా ఆ యొక్క దీంట్లోనే టాప్ అని ఉంది కదా, బెల్ట్లు గానీ టీ షర్ట్లు గానీ చాలా మంచి బ్రాండెడ్లు ఉన్నాయి. ఇంకా నేనైతే పైకి వెళ్ళిపోతాను అలా అనిపిస్తుంది. పైకి వెళ్ళి కొన్ని ప్లేసెస్ మీకు చూపించాలనిపిస్తుంది. చూడండి ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. బ్యాగ్స్ కూడా ట్రాలీ బ్యాగ్స్ అన్నమాట. మీరు ఎక్కడైనా ఊరికి వెళ్ళాలన్నా తీసుకెళ్ళిపోవచ్చు. ఇది రతన్ టాటా గారిది అన్నమాట. లిప్స్టిక్స్ అంతా కాస్మెటిక్ ప్రోడక్ట్, లిప్స్టిక్ స్కిన్ కేర్ అన్నమాట. అంటే మేకప్ వేసుకునే కిట్లు అన్నమాట. ఇక్కడ ఉంటది, మీకు కావాలంటే విజిట్ చేయొచ్చు. రతన్ టాటా మనకి చాలా మంచి పనులు చేస్తున్నారు. అలాగే ఈ పెద్ద ఆవిడ ఎక్సిలేటర్ ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. కొంచెం సపోర్ట్ చేశాను, ఇలా ఎక్కమని చెప్పాను, ఎక్కేసింది. అంతా షాపింగ్ చేయొచ్చు బట్టలతో. అంటే మన సైడ్ అయితే నేనైతే విలేజ్ నుంచి వచ్చాను కదా, దీంట్లో షాపింగ్ చేయాలంటే కొంచెం భయం వేస్తుంది. వీళ్ళు ముంబైలో ఉన్న వాళ్ళైతే అదేమీ ఆలోచించుకోరు, మంచి బ్రాండెడ్ కొందామని ఆలోచిస్తారు. పిల్లలతో ఇలా ఎంజాయ్ చేయొచ్చు ప్రతిదీ. లోపల ఎంట్రన్స్ అయితే ఏమి ఉండదు, మీరు ఎంట్రన్స్ కి అలాగే వచ్చేయచ్చు. ఇక్కడ ఏమైనా కొనాలనుకుంటే మీరు ఖర్చు చేయాలనిపిస్తుంది. పిల్లలతో ఇలా చిన్న చిన్న పిల్లలతో వస్తే ఏడిపిస్తారు, నాకు అది కావాలి నాకు ఇది కావాలని ఏడిపిస్తారు. చూసారు కదా అక్కడ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ఇది మొత్తం రతన్ టాటా గారిది ఇక షాపింగ్ మాల్ అనేది. అంటే ఈ ఏరియాలో ఉన్నది. దీంట్లో ఒక దుస్తులు ఉన్నాయి కదా, ఇదంతా రతన్ టాటా గారిది. ఒక సైడ్ అంతా లేడీస్ దుస్తులు, ఒక సైడ్ అంతా జెంట్స్ దుస్తులు పెట్టున్నారు. నేనైతే లేడీస్ దాంట్లో వెళ్ళిపోతున్నాను, మనల్ని ఏమైనా కొడతారేమో. చూపిస్తున్నాను, ప్రతిదీ చూపిస్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి నా వీడియోకి. అలాగే నా వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి. చూస్తున్నారు కదా, ముంబైలో ఉన్నది 20 వీడియోల దాకా కవర్ చేయొచ్చు. నాకు మీ సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ అయితే మీరు ఖచ్చితంగా చేయాలి. నా వీడియోని ప్రతిదీ మిస్ కాకుండా చూస్తారు సబ్స్క్రైబ్ చేస్తే. ఏమైనా కావాలంటే అలాగే అది బోర్డులు కూడా పెట్టున్నారు, 999. దాంట్లో డిస్కౌంట్ కూడా ఉంటది. దాంట్లో 450 అంటే 50% ఉంటాయి కదా, ఆ యొక్క దుస్తులు అనేది 450. ఇక షూలు చెప్పులు ప్రతిదీ ఉంటది. దాంట్లో కూడా 200 ఉంటే 100 రూపీస్ కి 100 రూపాయలకి ఆ యొక్క చెప్పులు కూడా ఇస్తారు. చూస్తున్నారు కదా, 699, 999. నేనే కనబడుతున్నాను, నా వీడియో నేనే ప్రెజెంట్ చేసుకుంటున్నాను. అక్కడ మోచి అనే కంపెనీ ఉంది, అది కూడా మంచి బ్రాండెడ్ అన్నమాట. నేను ఈ వీడియోని మొత్తం కవర్ చేస్తే 2 గంటలు పడుతుంది. కాకపోతే నేను దాంట్లో కొంచెం తగ్గించి పెడుతున్నాను. ఒక 55 నిమిషాలు వచ్చింది. మీరు 55 నిమిషాలు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వ్యాన్విషన్ అనేది నేను పెళ్లిలో అయితే అలాంటి బ్లేజర్ వేసుకున్నాను. వ్యాన్విషన్ కంపెనీ నుంచి, ఆ యొక్క బ్రాండ్ నుంచే తీసుకున్నాను పెళ్లిలో. నా యొక్క బ్లేజర్ తీసుకున్నాను కదా, మీరు కావాలంటే చూడండి. నా యొక్క సుగుణ విడ్స్ అశోక్ అని ఉంటది, ఆ యొక్క పెళ్లిలో కూడా నాది ఆ యొక్క బ్లేజర్ కంపెనీ వ్యాన్విషన్ అనేది. బ్యాగ్స్ అన్ని 50% ఆఫ్ ఉంటది. ఏం తీసుకున్నా ఆ యొక్క ఫ్యాషన్ షో డిజైన్ ఆ యొక్క బ్రాండెడ్లు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ దీంట్లో వీడియో అలో లేదు, అయినా నేను రిస్క్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. చాలా బాగుంది. ఒకసారి మీరు మీ పిల్లలతో మీరు ముంబైలో కానీ ఉండుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ మాల్ ని విజిట్ చేయండి. పైనుంచి విజిట్ అయితే ఇలా ఉంటది. చూడండి, ఆ యొక్క జూ పార్క్ లాంటిది, అంటే చిన్న మినీ జూ పార్క్ లాంటిది. డైనోసార్ జంతువులతో నిండిపోయి ఉన్నది. అక్కడ కానీ వస్తే మీ పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ యొక్క ఒక డైనోసార్లు అయితే నోరు తెరిచిన ఉంటది. దాంట్లో మీ పిల్లల్ని పెట్టి కూర్చోబెట్టి వీడియో కూడా తీసుకోవచ్చు, ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అంత అందంగా ఉన్నది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నదో. చేతులు ఊపుతూ ఆ యొక్క డైనోసార్లు చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్రెండ్స్, డబ్బున్న వాళ్ళు అయితే. నేనైతే మా కుటుంబం వచ్చినప్పుడైతే ఇలా చిన్న గ్యాదరింగ్ ఉంటది. లోయర్ గ్రౌండ్ ఏమేమి బ్రాండ్లు ఉన్నదో ఇక డిస్ప్లే చూపిస్తున్నారు. అలాగే అంటే ఇది 3వ ఫ్లోర్ అన్నమాట. అప్పర్ గ్రౌండ్ అని ఉంది, దాంట్లో ఏమేమి బ్రాండ్లు ఉన్నాయో మొత్తం చూపిస్తున్నారు.
అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఏమేమి బ్రాండ్లు ఉన్నదో మొత్తం చూపిస్తున్నారు. ఇక జస్ట్ షోయింగ్ అన్నమాట. మీకు ఏమైనా కావాలనుకుంటే మిస్ అయిపోతే ఆ యొక్క ఫ్లోర్కి వెళ్ళి మీరు విజిట్ చేయొచ్చు. అంతా బ్రాండెడ్లే అన్నమాట. చాలా పెద్ద మాల్, ముంబైలోనే అతి పెద్ద మాల్ అంటే ఇక సీవుడ్ మాల్ అంటారు. చాలా సెల్ఫీ బాగున్నాయి కదా. స్టిక్స్ తీసి వీడియోని కవర్ చేస్తున్నాను, నేనైతే చాలా చూడండి పెద్దగా ఎలా ఎంజాయ్ ఉంటుందో. చేస్తున్నాను. చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ మొత్తం కవర్ చేస్తున్నాను. చాలా బాగుంది కదా, బ్యాక్గ్రౌండ్ లో అయితే అదిరిపోయింది. నేను ఇప్పుడు సెల్ఫీ చూడండి స్టిక్ ఫ్రెండ్స్ తీసి ఎలా మొత్తం ఉన్నాయో. కవర్ చేస్తున్నాను, చూడండి. చాలా బాగున్నాయి యాక్చువల్లీ కదా. వీడియో అయితే అలవ్ లేదు, నేను కొంచెం రిస్క్ తీసుకొని ఈ వీడియోని కవర్ చేస్తున్నాను. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను, చూడండి. మీరు చెప్పొచ్చు, అన్న నేను ముంబైకి వచ్చి విజిట్ చేయాలని అని అంటారు. వద్దు, ముంబైకి వచ్చి విజిట్ చేయాలనే అవసరం లేదు. నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలు, వీడియోని చివరి వరకు చూస్తే చాలు. నేను ముంబైలో ఉన్నది ప్రతిదీ చూపిస్తున్నాను. ముంబైలోని ఫేమస్ ఫుడ్, అలాగే ముంబైలోని ఎలా ఉంటారు ప్రజలు మొత్తం చూపిస్తాను. నా వీడియోని మీరు చివరి వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా ఇక సెంటర్ అట్రాక్షన్ అది ఎలా ఉన్నదో. మధ్యలో ఒక డైనోసార్ ఉంది కదా, అక్కడ దాంట్లో ఆ యొక్క నోరు తెరిచి ఉంది కదా, దాంట్లో పిల్లల్ని పెట్టి ఒక ఫోటోలు కానీ వీడియోలు కానీ ప్రతిదీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ జ్ఞాపకార్థంగా ఎప్పుడు ఆ యొక్క వీడియో జ్ఞాపకార్థంగా ఉంటది. పిల్లలు అయితే మరి ముఖ్యంగా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఆడుకునే ప్రతిదీ ఇక్కడ ఉన్నది. మీరు ఇక్కడ ఇంత ఎలాగ డిజైన్ చేశారని అని మాత్రం నన్ను అడగబాకండి. అది ఎలా చేస్తున్నారో నాకే తెలియదు, ఇంజనీర్ల ద్వారా చేసుంటారు. చూడండి, ప్రతిదీ బ్రాండ్ అన్నమాట. చూడండి, చూస్తూనే ఉండండి, మిస్ కాకండి. అలెన్ సోలెన్ ఉంది కదా, ఇక్కడ చాలా పెద్ద పెద్ద షర్ట్లు ఉన్నాయి. ప్రతిదీ బ్రాండెడ్ ఉంటది అనమాట ఇక్కడ. నేను లోపలికి వెళ్ళి విజిట్ చేయాలనిపిస్తుంది, కాకపోతే నాకు కొంచెం టైం సరిపోదు. బై టు గెట్ టు అనమాట. ఏదైనా రెండు కొంటే రెండు ఉచితంగా అన్నమాట. ఇక్కడ మీరు తీసుకోవాలంటే తీసుకోండి. ఇక్కడ చూడండి, సఫారీ అని ఉంది కదా, సఫారీ చాలా మంచి బ్రాండెడ్ అన్నమాట. బ్యాగ్స్ కానీ ఇక ట్రాలీ బ్యాగ్స్ అనేది చాలా మంచిగా ఉంటది. నా దగ్గర కూడా ఉన్నది సఫారీ బ్యాగ్సే, బ్రాండెడ్ అన్నమాట. పార్క్ అవెన్యూ ఉంది కదా, ఇక్కడ మంచి దుస్తులే ఉన్నది. చాలా పెద్ద మాల్ ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని మిస్ కాకండి. ఏమేం బ్రాండ్లు ఉన్నదో ప్రతిదీ చూపిస్తున్నాను, చూస్తూనే ఉండండి. కింద కూడా మంచి బ్రాండెడ్ ఉన్నది. వాచ్లు కానీ, ఇదిగో అక్కడ లేడీస్ కి మేకప్లు చేస్తుంటారు, అలాగే మెసేజ్లు కూడా చేస్తుంటారు. లేడీస్ కి మాత్రమే ఓన్లీ. వాళ్ళకి హెయిర్ కటింగ్ కానీ మొత్తం అక్కడే చేస్తారు. ఇక్కడ లూయిస్ ఫిలిప్ ఉన్నది కదా, నాకు నచ్చిన బ్రాండ్ అయితే ఇది లూయిస్ ఫిలిప్ అనమాట. చాలా మంచి బ్రాండ్ అన్నమాట. నేను ఇక్కడ ఏమైనా కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ 40% సేల్ అని ఉంది, డిస్కౌంట్ అన్నమాట. ఇక్కడ లెన్స్ కట్, మంచి స్పెక్టాకిల్స్, మంచి కళ్ళద్దాలు అనమాట, కళ్ళజోడ్లు చాలా మంచి బీడుగా ఉన్నది. జాకీ అంటే నాకు గుర్తొచ్చేది బ్రాండ్ అండర్వేర్ అనమాట. ఇక్కడ మంచి షర్ట్లు కూడా బ్రాండ్లు అన్ని ఉన్నాయి. ఇక్కడ బై 1 గెట్ 50% ప్లస్ 25 అడిషనల్ అనమాట. మీకు 50% ఏమైనా తీసుకుంటే మీరు 100 రూపాయలు, కనీసం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 రూపాయలు పెట్టి తీసుకుంటే 50 రూపాయలు అనమాట. అలాగే 25% ఏమైనా తీసుకుంటారు. అలాగే నేను ఇప్పుడు 3వ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాను వీడియోని కవర్ చేయడానికి. నాతో పాటు మీరు కూడా వీక్షించండి. అక్కడ బండి వెళ్తుంది కదా, చిన్న పిల్లలు పెద్దలు కూడా అక్కడ బండిలో కూర్చొని విజిట్ చేస్తుంటారు. ఇక మాల్ మొత్తం, ఇక 3rd ఫ్లోర్ మొత్తం వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు. ఇక చిన్న పిల్లలతో ఎంజాయ్ చేస్తారు, చాలా మంచిగా ఉంటది. లైఫ్ స్టైల్, మంచి దుస్తులు అన్నమాట. లైఫ్ స్టైల్ అనేది బెల్ట్లు కానీ, షర్ట్ కానీ, ప్యాంట్ కానీ, టీ షర్ట్ కానీ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు మిస్ అయితే అవ్వబాకండి, స్కిప్ చేయబాకండి, మీకు ప్రతిదీ చూపిస్తాను. ఇక్కడ ది గేమ్ గార్డెన్ అని ఉంది కదా, ఇక్కడ బీర్ కూడా తాగొచ్చు అనమాట. ఇక్కడ గార్డెన్ అని ఉంది కదా, పిల్లలతో కానీ పెద్దలతో కానీ మీరు ప్రతిదీ గేమ్ ఆడుకోవచ్చు ఇక్కడ అనమాట. లోపలిని కూడా విజిట్ చేయడానికి చూపిస్తాను, మీకు చూపించడానికి. ఇక్కడ అందరు ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. తెగ నచ్చేసింది, పిచ్చి పిచ్చిగా లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇక లోపలలోనే గార్డెన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఇక
ఇక వెళ్తున్నప్పుడు మీ యొక్క అనుభూతి ఎలా ఉంటది ఇక పచ్చని చెట్లతో మీకు అనుభూతి నాకు పంచండి, కామెంట్ చేయండి. సైడ్ వెళ్తే గార్డెన్ అనమాట, లెఫ్ట్ సైడ్ వెళ్తే వెళ్ళి బీర్ తాగొచ్చు అనమాట. నేనైతే రైట్ సైడ్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడైతే ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం ఆడుకునేది. ఇక థర్డ్ ఫ్లోర్ ది గేమ్ గార్డెన్ అని ఉంటాయి కదా, దాంట్లో వస్తే ప్రతిదీ ఆడుకోవడం ఉంటది. ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నదో నాకు తెలీదు, కాకపోతే చూపిస్తున్నాను. ఇక అవి అంతా వీడియో గేమ్స్ అన్నమాట. మీరు ఆ వీడియో గేమ్లు ఒక మంచి 3D గ్లాస్ పెట్టేసి మీ కళ్ళకి ఆడుకోమని ఇచ్చేస్తారు. అలాగే ఇక్కడ పంచిస్తే మీ చేతి పవర్ ఎంత అనేది అక్కడ తెలిసిపోతుంది. మీరు చూసే ఉంటారు. అలాగే ఈ 2 గేమ్లు ఏమో నాకు తెలియదు, ఎలాగ ఆడతారో నేను చూడలేదు ఎప్పుడు. మరి చూస్తున్నారు కదా, ఇది గేమ్స్ ఇక్కడ అన్నమాట. చాలా మంది వస్తుంటారు, విజిట్ చేస్తూ ఉంటారు. ఇక మాల్ ని, ఇక ప్లేస్ ని కూడా ది గేమ్ గార్డెన్ అనేది చూస్తున్నారు కదా. వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా కలిసి ఉంటారని ఆలోచిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను మీకు. చూడండి, చాలా మంచి గేమ్లు అన్నమాట. పిల్లలతో పిల్లలు అయితే మామూలుగా వాళ్ళు ఎలా ఉంటారో మనకే తెలీదు. అంటే వాళ్ళ అల్లర్లు గురించి చెప్తున్నాను. మమ్మీ నాకు ఇది కావాలి, మమ్మీ ఇది నాకు కావాలని అల్లాడిస్తుంటారు పిల్లలు అయితే. నేను ఒకప్పుడు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఆ స్టేజ్ ని మీకు ఎక్స్పీరియన్స్ అని పంచుకుంటున్నాను. ఇక్కడ టాయ్స్ కూడా ఉంది కదా, పిల్లల యొక్క టాయ్స్. ఇక టాయ్స్ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మీకు ఒకటి చూపించబోతున్నాను. ఏంటంటే ఇది కాదు, కొంచెం స్కిప్ చేస్తాను అనమాట. దీని గురించి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గేమ్ వచ్చేసి ఒక బాల్ ఉంటది, ఇటుగాని అటుగాని గోల్ పడకుండా ఉంటది. దాన్ని వీళ్ళు ఒక చేతులతో ఆట ఆడిస్తుంటారు. అంటే ఇటు సైడ్ తాకినా వాళ్ళు వేరే చోటు వాళ్ళు విన్ అయినట్టు. నాకు దీని గురించి చెప్పాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ గేమ్ పేరు ఏం పేరు చెప్పండి, కామెంట్ చేయండి, నాకు తెలియదు అసలు. ఒక బాల్ విసిరేస్తే ఒక స్టోల్స్ అని పడిపోతుంటాయి కదా. గేమ్ పేరు నాకైతే తెలియదు అసలు, వాళ్ళని అడగాలనిపించలేదు నాకైతే. చూడండి, వీళ్ళు ఒక జంటగా వచ్చి వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు ఫుట్బాల్ వేస్తున్నారు కదా, సారీ బాస్కెట్ బాల్ అనమాట. అవి బాస్కెట్ బాల్ ఒక గోల్ పడితే ఆమెని కౌంట్ పడుతుంది. అవి కూడా చూపిస్తాను ఒకసారి. ముఖ్యంగా అయితే ఈ గేమ్ పేరు అనేది నాకు చెప్పండి మీరు ఫ్రెండ్స్. నాకు ఈ గేమ్ పేరు కావాలి ఒకసారి. చాలా ఎంజాయ్ చేస్తారు, ఒక ఫ్యామిలీతో కానీ, ఒక మెంబర్స్తో కానీ, ఒక పార్ట్నర్తో కానీ, వీళ్ళు ప్రతిదీ ఎంజాయ్ చేస్తుంటారు. ముంబైలో ఉన్న వాళ్ళందరూ చాలా ధనికమైన వాళ్ళు, అంటే డబ్బున్న వాళ్ళు అన్నమాట. వాళ్ళు డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియక ఇలాగ ఖర్చు పెట్టేస్తుంటారు. నేను ఇలాంటి గేములు ఆడానని మా అమ్మకి తెలిస్తే మాత్రం మా అమ్మ నన్ను బాగా చెత్త కొట్టేస్తుంది. ఎందుకురా ఈ డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నావని. అంటే మధ్యతరగతి వాళ్ళు కదా, మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు. ప్రతిదీ ఎలాగ ఖర్చు పెట్టాలో, ఎలాగ సేవ్ చేసుకోవాలో ప్రతిదీ వాళ్ళకి తెలుసు అన్నమాట. నేనైతే సేవ్ చేయాలనిపిస్తుంది. ఇలాగా విచ్చలవిడిగా అయితే ఖర్చు పెట్టాలని అయితే అనిపించట్లేదు. వీళ్ళ పార్ట్నర్తో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే స్నేహితులతో ఫ్రెండ్స్తో వీళ్ళు వచ్చి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఒక 3-4 వచ్చేసి వాళ్ళు ఇలా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే వీక్లీ ఆఫ్ కదా, శనివారం ఆదివారం వస్తే వీళ్ళు ఇలా వచ్చేస్తూ ఉంటారు. ఆఫీస్లో 5 రోజులు కష్టపడి ఇక 2 రోజులు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఆదివారం అయిపోతుందంటే చాలు, రాత్రి ఇక మొత్తం అందరూ దీనంగా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళాలని, జాబ్కి వెళ్ళాలని వాళ్ళకి అదొక భయం అన్నమాట. అందులో నేను ఆ ఒక్కరిని. నాకు ఇక సోమవారం వస్తుందంటే చాలు నాకు ఒక భయం అన్నమాట. ఎంజాయ్మెంట్ మొత్తం పోతుంటది. ఒక 6 మంది ఉన్నారు, 6 మంది ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఈ గేమ్ వచ్చి ఒక డిస్ప్లే అవుతూ ఉంటది. నేను మీకు చెప్పాను కదా, బాస్కెట్ బాల్ లోపల గోల్స్ పడితే ఎన్ని గోల్స్ పడ్డదో నంబర్ చూపిస్తుంటది. గేమ్ డిస్ప్లే ఉంటది కదా. మహమ్మద్ సిరాజ్ డిస్ప్లే చూపిస్తున్నారు. మహమ్మద్ సిరాజ్ వచ్చి బాల్ విసిరేస్తున్నట్టు, బౌలింగ్ విసిరేస్తున్నట్టు, పిల్లోడు బ్యాట్స్మెన్ అన్నమాట, వాడు కొడుతున్నట్టు ఇమాజిన్ లో ఉండిపోవాలి. వాడు జస్ట్ బ్యాట్ తగిలింది అనమాట, జస్ట్ 2 రన్స్ వస్తుందని డిస్ప్లే కూడా చూపిస్తున్నారు. పిల్లోడు కూడా మంచి ఎంజాయ్ చేస్తున్నాడు. 2 రన్స్ కొట్టానని వాడికి ఒక ఫీల్ అవుతున్నాడు. మీరు చూడండి ఎలా ఉంటుంది ఈ గేమ్ కూడా. మీరు చూస్తున్నారు ఆల్రెడీ, మరి ఇంకోసారి చూపిస్తున్నాను.
చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. మళ్ళీ మీ యొక్క ఇమేజిన్ కి వదిలేస్తున్నాను ఆ యొక్క గేమ్స్ ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ చూసినప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు గుంపులు గుంపులుగా వచ్చేసారు ఇక మ్యాచ్ చూడడానికి. జస్ట్ బాల్ తగిలింది కదా 4 లేకపోతే 6 ఏదో ఒకటి చూపిస్తారు, ఇక్కడ డిస్ప్లేలు కూడా చూస్తున్నారు కదా. ఇలాగ మీ యొక్క ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇలాగ వచ్చి మీ యొక్క క్రికెట్ ను పంచుకోండి, ఆడుకోవాలి. మీరు వచ్చి ఇక్కడ వచ్చి ఆడుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంకోసారి పంచ్ ఇస్తే చాలు, ఆ యొక్క పంచ్ అనేది ఎంత ఎనర్జీని కూడా చూపిస్తుంటది. ఇక్కడ కూడా జస్ట్ ఆ యొక్క మీ యొక్క పంచ్ని వినియోగించాలి. ఇక్కడ గేమ్ ఏంటంటే ఒక పాప ఆడుకుంటుంది, జస్ట్ కుందేలు అనమాట. పైకి వస్తే లోపల తన్నాలన్నమాట, తన్నాలన్నమాట. ఇదంతా 3D ఇమేజ్ అనమాట. డైనోసార్ వస్తుంది కదా, ఇక కళ్ళ గంతలు కట్టుకొని ఆ డైనోసార్ ని కాలుస్తూ ఉండాలన్నమాట. కాలుస్తుంటే టైం పాస్ మీ మొబైల్లో కూడా ఉంటది అలాగే. కాకపోతే ఇక్కడ మంచి 3D గ్లాస్ అని కదా, కొంచెం మంచిగా ఫీల్ అవుతారనమాట. ఇది కూడా కళ్ళకి అద్దాలు పెట్టి పిల్లోడు కూడా హైఫై చెప్తున్నాడు. అలాగే ఇక 3D గ్లాస్ లో మీకు ఒక బైక్ రైడింగ్ చేస్తున్నట్టు చూడండి ఎలాగా ఆమె డ్రైవింగ్ చేస్తుందో. మీకు దీంట్లో కూడా ఎక్స్పీరియన్స్ వస్తే చాలు, మీకు ఆటోమేటిక్ గా బైక్ నడపడం కూడా వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఇక చేతులు కూడా జయించానని ఆమె ఎక్స్పీరియన్స్ పంచుకుంటుంది ఇక 3D గ్లాస్ లో కూడా బైక్ రైడింగ్ అనమాట. నేనైతే ఇక లొకేషన్ నుండి బయటకు వచ్చేస్తాను ఇప్పుడు. చాలా పిల్లలతో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ బయటికి. ఇక లొకేషన్ చూపించేశాను, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. గేమ్ గార్డ్ లో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సెల్ఫీలు కానీ వీడియో కానీ. ఇక్కడ అదిగో బీర్ గార్డెన్ ఉంది కదా, లోపల కూర్చొని ప్రశాంతంగా బీర్ తాగాలనుకునే వాళ్ళు. అమ్మాయిలు కూడా తాగుతుంటారు, సిగరెట్లు కూడా తాగుతుంటారు. బీరు, సిగరెట్లు చాలా విచిత్రంగా ఉంటారు. పల్లెటూర్లు కానీ ఇలాంటి లొకేషన్ వస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఇలా కూడా ఉంటారా అని. ముంబై కదా, కొంచెం అప్డేట్ అయిన లొకేషన్ అన్నమాట ముంబై అనేది, స్టేట్ అనేది. మనం దాన్ని కూడా పట్టించుకున్నట్టు వండుకోవాలి. సభ్యత అనేది ఇక్కడ మంచి దుస్తులో ఉన్నది. సభ్యత అంటే మంచి బ్రాండెడ్ అనమాట. చూడండి, చిన్న రైలు బండి అనమాట. ఇక ఈ యొక్క ఫ్లోర్ మొత్తం తిరుగుతూ పిల్లలతో పెద్దలు ప్రతి ఒక్కరు ఈ లొకేషన్ చూస్తూ ఆనందిస్తుంటారు. ఇక లొకేషన్ కి వచ్చి చూస్తున్నారు కదా, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు, తల్లి, అలా ప్రతి ఒక్కరు ఇక పిల్లలు కూడా చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. చూస్తున్నారు కదా, సభ్యత అన్నమాట. మంచి బ్రాండెడ్ అన్నమాట దుస్తులు కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బుని ఎలా తగలేయాలో తెలియక ఇలాగ షాపింగ్ చేస్తూ ఉంటారు. చూడండి ఎంత అందంగా ఉన్నదో, చాలా బాగుంది కదా. ఇక మాల్ అనేది ముంబైలోనే అతి పెద్ద మాల్. అలాగే ఇండియాలో మీరు ఎక్కడ చూస్తుంటారో స్టేషన్ లో అటాచ్డ్ మాల్ అన్నమాట. ఇవి చాలా పెద్ద మాల్. ఇక వీళ్ళు జస్ట్ విజిట్ గా చూపిస్తున్నారు, ఒక బ్రాండ్లు చూపిస్తున్నారు. అంటే ఎవరైనా చూసి బ్రాండెడ్ గా వెళ్ళి ఆ యొక్క మాల్ కి వెళ్ళి వాళ్ళు వచ్చి కొనుక్కుంటారేమని. నాకు ఇక్కడైతే చాలా ముచ్చటేస్తుంది, ఎందుకంటే ఇక్కడ శాడీలు నాకు ఇక్కడే కనబడుతుంది. ఇక శారీ అనేది ఇక్కడ పిల్లలు ఆడుకునేది ప్రతి ఒక్క బొమ్మలు ఉన్నాయి. A to Z అన్నమాట. ప్రతి బొమ్మలు అన్నమాట. అప్ టు 50% సేల్ అన్నమాట. మంకీ బొమ్మలు, డాగ్ బొమ్మలు, ఎలిఫెంట్ బొమ్మలు, ఏనుగు బొమ్మలు, అలా గుర్రం బొమ్మలు, ప్రతిదీ A to Z మొత్తం బొమ్మలన్నీ ఇక్కడ ఉన్నది. నేను ఊరికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ నుంచి ఒక బొమ్మ తీసుకెళ్లిపోతున్నాను. నాకు కుమార్తెకి ఒక చెట్టు తల్లి జన్మించింది అనమాట. నా కూతురికి తీసుకెళ్లిపోతున్నాను. జైపూర్ అన్నమాట. ఇక్కడ కూడా శాడీ కనబడుతుంది, అంటే శారీ అన్నమాట. శాడీ అనేది ఇక హిందీలో అంటారు. శారీ కూడా చాలా అందంగా ఉన్నది. ఇది చూడండి, ఇప్పుడు వరకు అయితే మీరు ఆనందించారనుకుంటాను. ముందు అయితే ఇంకా అదిరిపోతుంది. 3rd ఫ్లోర్ నుండి ఇక విజిట్ చూపిస్తున్నాను అనమాట, ఎలాగ ఉన్నదో మొత్తం. 3rd ఫ్లోర్ నుండి చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా. నేనైతే చాలా ఆనందంతో, నా మొహం సంతోషంతో నిండిపోతుంది. చాలా బాగుంది. నాకు పల్లెటూరు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి
చూసే అంత టైం ఉండదు కాబట్టి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇక్కడ మదర్ కేర్ ఉంది గంట, మదర్ కేర్ అని కనబడుతుంది కదా ఇక్కడ. అంటే ఒక తల్లి ఒక కుమార్తెని గాని ఒక కుమారుని గాని ఎలా చూసుకోవాలో మొత్తం డ్రెస్సులు అంతా ఇక్కడే ఉన్నది, ఏ టు జెడ్. ఆ పిల్లోడైతే ఆగట్లేదు. ఆ డోర్ ని గుద్దుకుంటాడు చూడండి, గుద్దుకున్నాడు, బాగా నొప్పేసింది. నేను 3 సార్లు 4 సార్లు అలాగే గుద్దుకున్నాను అనమాట, చాలా నొప్పేసింది. ఆ యొక్క గ్లాసులు అనేది వైబ్రేషన్ గా వచ్చేసింది అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది ఏ ట్రైలర్ మీకు గుర్తుందా? ది గేమ్ చేంజర్ అన్నమాట. ఇక్కడ ఐమాక్స్ చెప్పాను కదా, ఇక మాల్లోనే ఐమాక్స్ ఉందని. ఇక ఐమాక్స్ లో ఇక ది గేమ్ చేంజర్ అని రామ్ చరణ్ గారిది ఆ యొక్క ట్రైలర్ ని ప్రదర్శిస్తున్నారు. అలాగే లోపల ఉందన్నమాట ఇక సినిమా థియేటర్ అనేది, లోపల కౌంటర్ కూడా ఉంది. కావాలంటే మీరు వచ్చి చూడండి. ఇక ఇక్కడ స్టార్ బక్స్ కానీ, మీరు రిలీఫ్ అవ్వడానికి ఫుడ్ కోర్టు, టీ తాగడానికి కానీ మొత్తం ఇక్కడ లైన్ ఉన్నది. ఇక లైన్ మీకు చూపిస్తున్నాను, మీరు చూడండి. ఇక్కడ ఒక ఫ్యామిలీతో కానీ ఒక కపుల్తో కానీ మీకు పార్ట్నర్ తో కానీ వస్తే మాత్రం మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కొంత పీస్ఫుల్ గా ఉంటది. బయట అయితే ఆ యొక్క వైబ్రేషన్ అంతా ట్రాఫిక్ ఉంటాయి కదా. వీలైతే అలసిపోయి ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. రెస్ట్ తీసుకోవడానికి కొంచెం ప్లేస్ అన్నమాట. వీళ్ళు మాల్ తిరిగి అంతా రెస్ట్ తీసుకుంటున్నారు. పిల్లలతో వచ్చారు కదా, కొంత అలసిపోయి కూడా ఉంటారు. మన్ భవన్ ఉన్నది కదా, ఇక్కడ మంచి హోటల్ అన్నమాట, రెస్టారెంట్ లాగా. చూడండి, మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి తిన్నారా? అలాగే ఇది హల్దీరామ్స్ ముంబైలోనే మంచి బ్రాండెడ్ అన్నమాట. స్వీట్స్, స్నాక్స్, అలాగే హాట్స్ కూడా ఉంటది. ప్రతిదీ ఇక్కడ స్వీట్, హాట్స్ అండ్ బిస్కెట్లు ఇలా ప్రతిదీ ఉంటది. హల్దీరామ్ అనేది మంచి బ్రాండెడ్ అన్నమాట. ఇక కంపెనీకి దీవాళి గిఫ్ట్ ఇక హల్దీరామ్స్ నుంచే ఇస్తారు మాకు గిఫ్ట్ అనేది. హల్దీరామ్ బ్రాండ్స్ మాకు ఇస్తారు అన్నమాట. చాలా బాగుంది కదా. ఫ్యామిలీతో వచ్చి టోక్ బేల్ అని ఉంది కదా, ఇక్కడ పిజ్జా, శాండ్విచ్, బర్గర్ అలాగా ప్రతిదీ ఉంటది అనమాట. అంటే స్నాక్స్ లాంటిది వచ్చి కూర్చోవచ్చు. ఇక్కడ కొంచెం స్టేషనరీ ఉన్నది, పిల్లలు తీసుకోవడానికి స్టేషనరీ, చదువుకోవడానికి కొన్ని స్టేషనరీ పెట్టున్నారు. మీకు మీ పిల్లలతో వస్తే మాత్రం విజిట్ చేయండి, కంపల్సరీగా తీసుకోండి, చాలా బాగుంది. ఇక మాల్ ఇక థర్డ్ ఫ్లోర్ మొత్తం ఇలా ఉంటది. టోక్ బేల్ కొంచెం పీస్ఫుల్ గా ఉంటది అనమాట. ఇప్పుడు చూపించిందంతా ఒక లెక్క, ఇప్పటి నుంచి చూపించబోతుంది ఇంకో లెక్క అన్నమాట. ఆ యొక్క స్నో వాల్ అని ఉంది కదా, లోపల నేను చూపిస్తున్నాను. దాంట్లో -10 డిగ్రీ ఉంటది అనమాట. చాలా చలిగా ఉంటది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తుంటారు. చాలా బాగుంది కదా వ్యూ. ఇక్కడ నూడిల్స్ ఉన్నది, క్రేజీ నూడిల్స్. మీకు ఏమైనా టేస్ట్ కావాలంటే వచ్చి చూడండి, బాగుంటది. క్రేజీ నూడిల్స్ అన్నమాట. ఇక్కడ మంచిగా డిజైన్ తో చెక్కున్నారు, చాలా బాగుంది. నేను ఫోటో తీసుకోలేదు, ఇంకా తీసుకుంటాను. అలాగే ఆదిత్య 369 ఒక కాలంలో వెళ్ళే ఒక యంత్రం ఉంది కదా, అలా కనబడుతుంది కదా. దాంట్లో వెళ్ళి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎలా ఉంటుందో. దాంట్లో అంతా థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, దాంట్లో వెళ్ళి పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదైతే మంచి 3D గ్లాస్ తో చాలా వీళ్ళిద్దరు వెళ్తున్నారు, ఒక కపుల్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక డ్రైవింగ్ చేస్తున్నట్టు ఆ యొక్క 3D లో చూపిస్తారు. ఆ యొక్క 3D గ్లాస్ వాళ్ళు పెట్టేసి ఇక్కడ టికెట్ కొంటారు అనమాట. వాళ్ళకు ఏమైనా ఇక స్నో వాల్లో తీసుకోవాలనుకుంటే, స్నో వరల్డ్ తీసుకోవాలనుకుంటే టికెట్ తీసుకొని ఇక్కడ ఏమైనా విజిట్ చేయొచ్చు. ఇక దీంట్లో ఉంటది, మంచిగా ఉంటది, చాలా అందంగా ఉన్నది. అంటే ఇట్ ఈస్ మిరాకిల్ అన్నమాట. చాలా బాగుంది. వావ్, బాగుంది కదా. మీ పిల్లలతో అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. స్నో వరల్డ్ సూపర్. చూడండి, బాగుంది, సూపర్. ఇక గాడి అన్నమాట, అంటే వాహనం. వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నట్టు పెద్ద పెద్దగా సౌండ్లతో గోల చేస్తుంటారు లోపల అయితే. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అందువల్ల వాళ్ళు గోల చేస్తుంది వినబడట్లేదు. వాళ్ళు గంతులు వేస్తుంటారు లోపల. చూడండి ఫైనల్ వ్యూ, చాలా బాగుంది. నాకైతే నామ్కో అని ఉంది కదా, నామ్కో
చాలా బాగుంటది లోపల. మీ పిల్లలు ఒక ఒక చోట అయితే ఆగరు. ఇదిగో వాళ్ళ తండ్రి చూస్తారు కదా, ఇక మీ పిల్లలతో వస్తే ఒక చోట అయితే ఉండరు. వాళ్ళ ముడ్డి అయితే ఒక చోట ఉండదు, ఎగిరెగిరి గంతేస్తుంటది. చూస్తారు కదా, ప్రతిదీ మీరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. వాళ్ళ పిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ ఇక్కడ పెట్టున్నారు, స్టేషనరీ లాంటిది. వాళ్ళు ఆడుకునేది ప్రతిదీ ఇది అయితే చిన్న పిల్లలకి ప్రతిదీ ఆడుకోవడానికి ఉన్నది. ఈ చిన్న పిల్లలు గాని, పెద్దోళ్ళు గాని, వాళ్ళు కొంత పేమెంట్ చేస్తే మాత్రం ఏమైనా కావాలనుకుంటే వాళ్ళకి ఆ స్టిక్కర్ ఇస్తారు. వెళ్ళి ఆ స్టేషనరీ దగ్గర వెళ్ళి ఆడుకోవడమే. ఇదిగో గన్స్ గాని, ఇక్కడ జస్ట్ పిల్లలకి డ్రైవింగ్ ఒకసారి గేమ్ అన్నమాట, వీడియో గేమ్ లాంటిది. వాళ్ళ తండ్రి ఒక కూతురికి నేర్పిస్తున్నాడు ఇక వీడియో గేమ్ లాంటిది. ఇక్కడైతే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇలాంటి గేమ్ అనేది నాకు తెలియదు. దాని పేరేంటో అనేది. ఇక్కడ పిల్లలు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తుంటారు. ఇక బాల్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంటది బయటికి. ఆ యొక్క లోపల ఒక కలెక్టర్ ఉంది అన్నమాట. ఇక కలెక్ట్ చేసుకుంటది వేసిన బాల్ ని. ఇప్పుడు ఒక తండ్రి ఒక కుమార్తెకి ఎలా విసిరేయాలో, ఇక గోల్ కొట్టాలో ఇక తండ్రి కుమార్తెకి చూపిస్తున్నాడు. చూడండి, ఒక కూతురికి చూపిస్తున్నాడు అన్నమాట. వావ్! నాన్న ఉంటే చాలా ప్రపంచమే వేరుంటది. అక్కడ తల్లిదండ్రులు ఒక కుమార్తె గాని ఉంటే ప్రతిదీ వాళ్ళకి ఒక ప్రపంచం అన్నమాట వాళ్ళది. చూడండి, ఒక తల్లి ఒక కొడుకు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే కొంత చిన్న పిల్లలుగా అనుకుంటా. ప్రతిదీ లోపల చాలా మంచిగా ఉన్నది. ఇక్కడైతే ఒక చోట మొదలు పెడితే ఇంకో చోట రావాలి. ఇదిగో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ లాస్ట్ అన్నమాట. అంటే అంతా తిరిగి ఇక జారుకోవాలి, జారుకుంటారనమాట. లోపల ఇక్కడైతే పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఎటు నుంచి వస్తున్నారు మనకే తెలియట్లేదు. చూస్తున్నారు కదా ఎంత పెద్దదో. చూడండి, చాలా పెద్దదన్నమాట. ఒక చోట వీళ్ళు వెళ్తే మాత్రం ప్రతిదీ తిరుగుకుంటూ ఒక చోటుకు వస్తారనమాట. అది ఇక్కడ లేకపోతే ఇంకో చోటన ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి అదంతా తిరుగుకుంటూ వస్తారు. వాళ్ళ ఎక్సైట్మెంట్ అయితే వాళ్ళు ఆగలేకపోతున్నారు. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. చూడండి, మంచి మంచి డాన్సులతో ఇక కాలు ఆగదు కదా దాని మీద ఉంటే. గంతులే గంతులు. ఈ పాప అయితే చాలా అందంగా ఉంది. చాలా బాగుంది ఈ పాప అయితే. ఒక కారు ఆమె నడుపుతున్నట్టు, ఆ యొక్క గేర్లు వేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది. చూడండి, చాలా బాగుంది కదా పాప అయితే. నాకు చాలా బాగా నచ్చింది ఆ పాప. ఇక పిల్లలు ఇక్కడైతే మొత్తం పిల్లలు ఆడుకునేది. పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులు ఉండాలి కదా, అందుకని వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి పిల్లలకి చూపిస్తుంటారు ఎలాగా గేములు పిల్లలకి నేర్పించాలో. చూడండి, ఒక మధ్యతరగతి కుటుంబాలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ పిల్లలతో వచ్చి. చెప్పాను కదా, వాళ్ళ నాన్న తల్లిదండ్రులు గాని ఉంటే ఒక పాపకి ఒక తండ్రి మాత్రం, బిడ్డలకి అయితే వాళ్ళకి అదే ప్రపంచం. తల్లిదండ్రులు ఉంటే మాత్రం చూడండి, ఒక బాస్కెట్ బాల్ అనేది గోల్ వేస్తున్నారు పిల్లలు. ప్రతిదీ వాళ్ళకి చేతికి అందిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే మాత్రం. ఇది కూడా ఏ గేమ్ అనేది తెలీదు. జస్ట్ 2 ఫింగర్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇక గేమ్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎలా గేమ్ ఆడుకోవాలో జస్ట్ మీ యొక్క ఊహకే వదిలేస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు చూడలేకపోతున్న ముంబై ప్లేస్ ని నా యొక్క ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ యొక్క వీడియోని కూడా మీరు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తే బాగుంటది అనిపిస్తుంది నాకైతే. ఈ వీడియోలో ప్రతిదీ ఒక మంచి ఫ్యామిలీతో, ఇదిగో ఫుట్బాల్ అన్నమాట. ఫుట్బాల్ ఎలా ఆడుకోవాలో పిల్లలు కూడా చూపిస్తున్నారు ఒక తల్లి గారు. సందేశం ఏంటంటే, ముంబైని చూడలేకపోతున్న వాళ్ళైతే ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. షేర్ చేయండి. ఇదిగో గన్స్ ని పేల్చి గన్స్ బుల్లెట్లు పెట్టి దేన్ని పేలుస్తున్నారు నాకే అర్థం కావట్లేదు. జస్ట్ మూవ్ అవుతుంది. నీ యొక్క గురి అనేది ఒక చోట ఉండాలి. అలాగే ఇక్కడ ముగ్గురు, ఒక తండ్రి, 2 తల్లులు వచ్చి పిల్లలు గాని ఎలా ఆడిస్తున్నారు చూడండి.
వాళ్ళు బైక్ రైడింగ్ చేస్తున్నట్టు. బుడ్డోడైతే మామూలుగా ఆగట్లేదు. చాలా బైక్ రైడింగ్ చాలా మంచిగా నడుపుతున్నాడు అనమాట. చూడండి, ముడ్డైతే ఒక చోట ఆగదు. ఊయి అని ఆడుతున్నాడు. ఆ పాప అయితే నేను ఆల్తా అని ఎగురుతూ వస్తుంది. చూడండి, ఆ పిల్లోడైతే మామూలుగా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు, నేనే డ్రైవింగ్ చేస్తున్నానని. మీరే ఇలా ఎన్నిసార్లు అయినా మీరు చేస్తున్నారా ఎక్స్పీరియన్స్? చేస్తే మాత్రం నా ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఎన్నిసార్లు చేస్తున్నారా అనేది. చాలా బాగుంది కదా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. తల్లులు కానీ వాళ్ళ అమ్మ నాన్న వారికి ఇచ్చిన బహుమానం, పిల్లలు కానీ. చూడండి, ఇదంతా పిల్లలదే. జస్ట్ గేమ్ అనుకుంటా. దాంట్లో చాక్లెట్లు దాంట్లో పెట్టున్నారు. అదంతా చాక్లెట్లు, లోపల ఉందంటే చాక్లెటే. ఆ యొక్క గేమ్ పేరు కూడా తెలియట్లేదు. ఎలా తీయాలో కూడా, చాక్లెట్లు ఎలా ఆడాలో కూడా. లోపలంతా చాక్లెట్లు పెట్టి ఇక్కడ డిజైన్ చేస్తున్నారేమో. మీరు ఇప్పటి వరకు చూసారు కదా. మీరు చాలా ఆనందంతో, ఉత్సాహంతో చూస్తున్నట్టున్నారు. అలాగే ముందుగా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నా ఛానల్ అయితే మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే, చేసుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారంటే చేసుకోండి. ఇదంతా టాయ్స్ అన్నమాట. చాలా బాగుంది కదా. పిల్లలు దాంట్లో ఏమైనా ఆడుకుంటారేమో తెలియదు కానీ ఎవరు ఆడలేదు ఇప్పుడైతే. అక్కడ నేను వచ్చినప్పుడు అయితే పంజాబ్ వాళ్ళు, ముంబైలో ప్రతి స్టేట్ వాళ్ళు ఉంటారు బాబు. ముంబై అనేది ప్రతి స్టేట్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ప్రతి ఒక్కరు వచ్చి జాబ్ గాని, పనులు గాని, ప్రతి ఒక్కరు ఇక ముంబైలో వచ్చి చాలా మంది సెటిల్ అయి ఉన్నారు. ఈ బుడ్డోడు చూడండి, కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టు. చూడండి, చాలా స్టీరింగ్ పట్టుకుని స్టీరింగ్ ని ఎలా వాడుకుంటున్నారు, ఎలా డ్రైవింగ్ చేయాలో ఇప్పుడే తెలుసుకుంటున్నాడు. 3D గ్లాస్ కళ్ళకి పెట్టేసి డ్రైవింగ్ చేస్తున్నట్టు. చూడండి, చాలా మంచిగా ఆడుతున్నాడు. వీళ్ళు ఎవరైనా పిల్లలు ఆడుకుంటే కళ్ళ ముందు రంగురంగులు కనబడుతుంది కదా. అలాంటిది ప్రతి స్టేషన్ లో కూడా అలాగ పెట్టుంటారు బోర్డు. అలాగే స్టేషనరీ అనేది ఇక మాల్లో పెట్టేసి యూటిలైజ్ చేసుకుంటున్నారు అనమాట. యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే బుద్ధ బొమ్మలు, కొన్ని బొమ్మలు, స్టాచ్యూలు పెట్టేసి కొంతమంది ఫోటోలు కానీ, వీడియోస్ కానీ వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. జస్ట్ గుర్తుగా ఉండడానికి నేను ఇన్నార్బిట్ మాల్ వచ్చానని. అలాగే బర్ఫీ ఫుడ్ కోర్ట్ అని ఉంది కదా. ఇక్కడ చాలా చాలా మంచి పెద్ద బ్రాండెడ్లు ఇక్కడ ఉన్నది. బిర్యానీ దొరుకుతుంది, బర్గర్ దొరుకుతుంది, పిజ్జా దొరుకుతుంది. ఏం కావాలంటే శాండ్విచ్, మీకు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది. ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. లోపలికి వచ్చి కొంచెం టైం పాస్ చేస్తూ, బర్గర్ కింగ్ అని ఉంది కదా, మీకు ఏమైనా బర్గర్ కావాలంటే వచ్చి ఫోన్ పే చేసి బర్గర్ తీసుకొని కాలక్షేపం చేయొచ్చు అనమాట. లోపల ఇదంతా ఫుడ్ కోర్టే. ఇక్కడ కొన్ని టికెట్స్ ఉన్నాయి, స్కాన్ చేసి ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లోపల అదంతా బీర్ అనమాట. లోపలికి వెళ్ళి బీర్ తాగొచ్చు అనమాట లోపలికి. ఇక్కడైతే బిర్యానీ హౌస్ అని ఉంది. బిర్యానీ ఏమైనా కావాలంటే కబాబ్, చికెన్ కర్రీ, బిర్యానీ, ఏమైనా దమ్ బిర్యానీ ఏమైనా కావాలంటే ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 210, 230 అలాగా 250 ఫ్రాన్స్ బిర్యానీ ప్రతిదీ ఉందన్నమాట ఇక్కడ. ఇది చాలా బాగుంది కదా. కింద కూర్చొని తింటుంటే మహా ఆనందంగా ఉంటది. చూడండి, మీరు ఈ వీడియోని ఇంకా చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళైతే ఇంకా చేసుకోండి ఇప్పుడే. ప్రతిదీ మీకు ముంబైలో ఉన్నది ప్రతిదీ మీకు అందిస్తాను అనమాట. ఫ్రాంకీ అనేది చాలా బాగుంటది. ఫ్రాంకీ అయితే జస్ట్ ఒక రోటీ తీసుకొని దాంట్లో చికెన్ ముక్కలు పెట్టి రోల్ చేసి చీజ్ పెట్టేసి ఇచ్చేస్తారు అనమాట. చాలా బాగుంటది. అలాగే ఇక్కడ కూడా బిర్యానీ ఉన్నది అనమాట. బిర్యానీ రోల్స్, అలాగే ఫ్రాంకీ కూడా ఉంది. ఇక్కడ కూడా కొంత అమౌంట్ అనేది ఉంది. ఎక్కువ కాస్ట్ అయితే లేదు బిర్యానీ. 210, 250 లోపే బిర్యానీ కూడా. ఇక్కడ మెక్డొనాల్డ్స్ ఉంది కదా. మెక్డొనాల్డ్స్ అనేది చాలా పెద్ద సిటీలో చూస్తారు అనమాట మెక్డొనాల్డ్స్ అనేది. అక్కడ ఏం బ్రాండ్లు కూడా వీళ్ళు మళ్ళీ వచ్చారు. జస్ట్ పీపుల్స్ కి, ప్రజలకి అవగాహన తెలియడానికి, వాళ్ళు ఏమైనా అమ్ముతున్నారో బ్రాండ్లు తెలియడానికి. నేనైతే వెళ్ళిపోతున్నాను కిందకి. ఆ పిల్లోడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అతను తెలియక కాదు, వాడు ఎంజాయ్మెంట్ అనమాట. కింద నుంచి పైకి వస్తున్నట్టు జస్ట్ రోల్స్ ని, ఎక్సలేటర్ ఎలా
దాంట్లో కూడా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. దాంట్లో కూడా పిల్లోడైతే చాలా బాగున్నాడు, క్యూట్ గా. కిందకి వెళ్ళిపోతున్నాను. నాకైతే మీ యొక్క సపోర్ట్ కావాలి. ఇక వీడియోని మీరు చివరి వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ యొక్క సపోర్ట్ కావాలి, ఎందుకంటే ముంబైలో ఉన్నది నేను మొత్తం కవర్ చేసి ఇక వీడియోలో పెడతానన్నమాట. ఇక్కడ అవెంజర్స్ ఒక బొమ్మను పెట్టి అట్రాక్షన్ గా వీళ్ళు డిజైన్ చేశారు. గ్యాప్ అని మంచి టీ షర్ట్ అనమాట. టీ షర్ట్ బ్రాండ్లు అలాగే స్వెటర్లు అంతా ఈ దీంట్లోనే ఉంటది. అజోర్డా అని ఉంది కదా, దీంట్లో కూడా చాలా పెద్ద టీ షర్ట్లు గానీ షర్ట్లు గానీ మీరు వచ్చి షాపింగ్ చేయొచ్చు అనమాట. చాలా బ్రాండెడ్లు ఉన్నాయి. ఫ్యాషన్ టీ షర్ట్లు గానీ మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ మంచి బ్రాండెడ్ తో 50% ఆఫ్ తో వీళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక్కడ డిస్ప్లే ఎలా మూవ్ అవుతుందో చూడండి మాల్ లోనే. ఆ యొక్క డ్రెస్సులు కూడా మీరు చూస్తున్నారు కదా. విలేజ్ లో అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే అలాంటిది వేసుకోరు. వాళ్ళకి అలాంటివి వేసుకున్నా కూడా చాలా చిరాకుగా ఉంటది. ఎవరైనా వేసుకున్నా కూడా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. అది మన నేచర్ అన్నమాట. మన సాంప్రదాయం ఎలా ఉంటదంటే అంతా శాడీలో డ్రెస్సులో గానీ మనం మన సాంప్రదాయాల్లో బాగుంటాము తెలుగు వాళ్ళు. ఇక్కడ కొంచెం అప్డేట్ అయిన వాళ్ళు కదా, కొంచెం ఆ యొక్క మోడర్న్ డ్రెస్ ని వీళ్ళు వేసుకుంటారు. చూస్తున్నారు కదా, ఇక ఇక వ్యూ అనేది పైనుంచి చూస్తే చాలా బాగుంది. చాలా ఎత్తైన యానిమల్ ద్వారా మీరు చూస్తున్నారు జంతువులు. మీరు మీ పిల్లలు చూపించాలంటే ఇలాంటివి చూపించండి. నేనైతే తప్పుడుది లాంటిది కానీ బ్యాడ్ది కానీ ఏ వీడియో మీకు ప్రెజెంట్ చేయను. చాలా మంచి వీడియో అయితే ప్రెజెంట్ చేస్తాను, మీకు చూపిస్తాను అన్నమాట. చాలా బాగుంది. ఆ యొక్క డైనోసార్ నోరు తెరిచి అక్కడ నోట్లో పిల్లోడు ఉండి ఒక వీడియో తీస్తూ చాలా బాగుంది కదా. ఆ యొక్క అప్ అండ్ డౌన్ తల మూవ్ చేస్తూ బాగుంది. చాలా బాగుంది. ఆ యొక్క డైనోసార్ నోట్లో పిల్లోడు ఉంటూ పెద్దలు కూడా కూర్చుంటున్నారు దాంట్లో. ఆ యొక్క కారు కూడా మీకు కనబడుతూ ఉంది కదా, ఆ యొక్క హోండా కంపెనీ నుంచి అది. దీంట్లో బంగారం కూడా ఉన్నది, చూపించాల్సింది మీకు. బంగారం కూడా చూపిస్తాను. ఆ యొక్క బ్రాండెడ్ టాటా కంపెనీ అన్నమాట. ఆరో ఉంది కదా, ఆరో అనేది మంచి బ్రాండెడ్ అన్నమాట. కోటు అలాగే టీ షర్ట్లు ప్యాంట్లు. మీకు ఎవరైనా పిల్లలు కావాలంటే ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ షోకి అన్నమాట, పూలతో అట్రాక్షన్ చేయడానికి కొంచెం ఇక డ్రెస్ ని కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక పర్సులు, బెల్ట్, పాకెట్ అలాంటిది కొంచెం చూపిస్తాను. బాటా అంటే మీకు గుర్తొచ్చేది చెప్పులు, షూ అలాగే పర్సు కొంచెం బాగుంటది. దీంట్లో కూడా బాటా కంపెనీ అంటే బాగుంటది. చెప్పాను కదా, పెద్ద బ్రాండ్లు అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక దగ్గరికి వచ్చేసాను. కొంచెం సేపు ఆగండి ఫ్రెండ్స్. ఇక వీడియోని కూడా మీరు చివరి వరకు చూడండి. ఇక్కడంతా ల్యాప్టాప్లు, మొబైల్, క్రోమా అని ఉంది కదా, ల్యాప్టాప్లు, మొబైల్ అలాగే హెడ్సెట్లు, హెడ్ ఫోన్స్ అలాగే స్పీకర్లు, డ్రోన్స్ ఇక్కడ ప్రతిదీ ఉంటది ఇక్కడ అన్నమాట. లోపల చాలా మంది ఉన్నారు కస్టమర్స్. నేను కిందకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆ పాపని ఒక తల్లిగా వీడియో ఎక్స్కలేటర్ ఎలా వస్తుందో ఆ యొక్క పాపని వాళ్ళ అమ్మగారు వీడియో తీస్తున్నారు. చాలా బాగుంది కదా ఆ పాప అయితే. నాకు నచ్చేసింది ఆ పాప. ఇక్కడ కొంచెం ఫ్యాషన్ డ్రెస్ లాంటివి చూపిస్తున్నారు. ఎక్కువ చూపించకూడదు, ఎందుకంటే మా అమ్మ నన్ను కొడుతుంది. రేమండ్ కూడా చాలా బాగుంటది. చాలా మంచి బ్రాండ్లు అన్నమాట రేమండ్ కూడా. బాగుంది కదా, ఇక బ్లేజర్లు ఎలా చూపిస్తున్నారు. చాలా మంది వస్తున్నారు. తానిష్క్ అని టాటా ప్రోడక్ట్ ఉంది కదా, ఇక తానిష్క్ టాటా ప్రోడక్ట్ వచ్చి ఇక నేను చెప్తున్నది అదే అనమాట. బంగారాలు దాంట్లో ఉన్నది, ఆభరణాలు అన్నమాట. చాలా బాగుంది.
కాకపోతే ఎంత అనేది నేను చెప్పలేను. ఒక తులం వచ్చేసి తులం అంటే ఒక 10 గ్రాములు అన్నమాట. అది కూడా చూపించేస్తాను మీకు. లోపల చాలా మంది ఉన్నారు. అవి మొత్తం బంగారం అన్నమాట. లోపల చూడండి, ఇదిగో అవన్నీ బంగారాలు అన్నమాట. లోపల కూడా చూపిస్తాను ఎంత మంది ఉన్నారో. చాలా ఎక్కువ మంది ఉన్నారు బంగారం కొనుక్కుంటూ. చూస్తున్నారు కదా. ఇక ప్యాన్ కోడ్ డ్రెస్ ఉంటది కదా, ఐపీఎల్ లో 10 జట్లు ఉన్నాయి కదా, ప్రతి 10 జట్లకి ఇక్కడ టీ షర్ట్లు దొరుకుతుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, చెన్నై, గుజరాత్ టైటన్స్, అలాగే బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, ప్రతిదీ డ్రెస్లు ఇక్కడ దొరుకుతుంది. ప్యాన్ కోడ్ అన్నమాట. చూస్తారు కదా, ఇక్కడంతా మోడల్ డ్రెస్ అన్నమాట లేడీస్ కి. ఇక్కడ కూడా అంతా ఆభరణాలు, బంగారాలు అన్నమాట. టైటాన్ వరల్డ్ ఉంది కదా, మంచి టైటాన్ బ్రాండెడ్ వాచ్లు అన్నమాట. అక్కడ చాలా బాగుంటది టైటాన్ వాచ్లు. నేను యూజ్ చేసుకుంటుంది కూడా అదే టైటాన్ వాచ్ అన్నమాట, వాడుకుంటుంది. నేను కూడా ఆల్మోస్ట్ బ్రాండెడ్ లే వాడుతున్నాను. నాకు తెలియలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు చూస్తుంటే అన్ని బ్రాండెడ్ లే వాడుతున్నాను. ఇక్కడ మొబైల్స్, ల్యాప్టాప్ కావాలంటే తీసుకోండి. ఇక్కడ జస్ట్ ఇన్ టైం కూడా ఉంది కదా, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే వీడియో కూడా తీసుకోవద్దని అంటున్నారు వాళ్ళు. మంచి వాచ్లు అన్నమాట. జస్ట్ ఇన్ టైం అయితే చూడండి, బాగుంది, చాలా బాగుంటది. వీడియో తీసుకోవద్దు బాబు అని అన్నారు. చూడండి, H&M అని ఉంది కదా అక్కడ, అది ఇంటర్నేషనల్ అన్నమాట. ఇక బ్రాండ్ అనేది H&M. మీరు ఏ దేశంలో వెళ్ళి కూడా ఇక H&M మీకు బ్రాండెడ్ ప్రతి దేశంలో ఉంటది అన్నమాట. చాలా మంచి బ్రాండెడ్లు, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ అన్నమాట అవి. ప్రతిదీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మాల్లో ఉన్నది ఇక్కడ అమెరికన్ ఉంది కదా, జస్ట్ అమెరికన్ ఈగల్. ఇక్కడ కూడా మంచి బై వన్ గెట్ వన్ ఫ్రీ ట్రయో. ఇక్కడ కాస్మెటిక్ ప్రోడక్ట్లు, మార్క్స్ అండ్ స్పెన్సర్. జస్ట్ ఇక్కడ చాలా లేడీస్ కాస్మెటిక్ ప్రోడక్ట్లు ఉన్నాయి. మేకప్ కిట్లు, లిప్స్టిక్లు, హెయిర్ కి సంబంధించి ప్రతిదీ ఉన్నది ఇక్కడ. ఇక్కడంతా ప్రతిదీ ఇక్కడ కూడా ఉంటది. దుస్తులు అన్నమాట. ప్రతిదీ A to Z ఇక్కడ దొరుకుతది. మీకు దొరకనంటూ ఏముండదు. ఇక మాల్లో అయితే అద్భుతం, చాలా మంచిగా ఉన్నది. ఇదంతా వాచ్లు, బెల్టులు, బ్యాగులు. చూస్తున్నది కదా, అంతా లెదర్ బ్యాగులు అన్నమాట. చాలా బాగుంది. చూడండి, ఆ వాచ్లు, దుస్తులు గాని, ఇక షేర్వాణి గాని, కుర్తా గాని, ఇక మోడల్ డ్రెస్ గాని, ఇదంతా స్పెక్టాకల్స్ అన్నమాట. కళ్ళద్దాలు, కళ్ళజోడ్లు. మన భాషలో అయితే కళ్ళజోడ్లు అంటాం. చూడండి, చాలా బాగుంది కదా ఇక డ్రెస్సులు గాని. ఇక పాప అయితే అలసిపోయి కూర్చొని ఉంది. నేను కూడా జస్ట్ కోట్ కూడా చూడడానికి, రెయిన్ కోట్ అన్నమాట అవి. చాలా బాగుంది. జస్ట్ చేతితో టచ్ చేసాను, చాలా స్మూత్ గా అనిపించింది. వీళ్ళు కూడా చాలా అలసిపోయి ఉన్నారు కూర్చొని. ఇది ఒక ఫేస్ కిట్ అన్నమాట. ఫేస్ క్రీమ్, అలాగే లిప్స్టిక్, ప్రతిదీ ఉంది అన్నమాట. జాన్వీ కపూర్, ఆల్డో అని ప్రజెంట్ చేస్తుంది కంపెనీ జస్ట్ ఇన్ టైం ద్వారా. బాగుంది కదా. మీరు వచ్చి మీ పిల్లలతో, మీ పేరెంట్స్ తో ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సెలెక్టెడ్ బాగుంది, లోపలంతా బాగుంది. చాలా బాగుంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటిది వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగా ఎస్కలేటర్ ద్వారా చాలా మంది వస్తుంటారు, పోతూ ఉంటారు, విజిట్ చేస్తూ ఉంటారు. ప్రతిదీ ఇక్కడ చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సెఫోరా అనేది లేడీస్ కి మాత్రం ఓన్లీ, లేడీస్ కిట్ అన్నమాట. ఇక్కడ మేకప్ లు జస్ట్ చూపిస్తున్నాను కదా. వీళ్ళు ముంబైలో ఎలా ఉంటారంటే, అమ్మాయిలు ప్రతి ఒక్కరు మేకప్ చేసుకొని ఉంటారు. కొంతమంది 98% అయితే మేకప్ చేసుకుంటారు అమ్మాయిలు. ఆ యొక్క 2% అయితే ఎవరో ఒకరు మంచిగా ఉంటారన్నమాట వితౌట్ మేకప్ ద్వారా. ఇదిగో నేను ఆటోమేటిక్ డోర్ అన్నమాట. ఇక సెన్సరే తీసుకుంటది. జస్ట్ నేను లోపలికి వస్తుంటే ఇక
ఇక కొంత మీటర్ల ద్వారా ఇక ఆటోమేటిక్ గా ఇక ఓపెన్ డోర్ అయిపోతుంటది. బయటకు వస్తే నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు వస్తే బయటకు వస్తే అంత పొద్దుపోయిన ఉంది. జస్ట్ 2 hours పట్టింది నాకైతే ఇక లోపల మొత్తం విజిట్ చేయడానికి. ఇక వీడియోని అయితే 1 hour అప్లోడ్ చేస్తున్నాను.